నువ్వు నేను నిలబడుతూ దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని కార్యంలో నీ జీవితంలో నా జీవితంలో వెలుగుతో వెలిగించబడును గాక. మనం భూమికి ఏమై ఉన్నామండి? ఈ భూలోకంలో అంతటికి మనకి దేవాదేవుడు ఏ కృప ఇచ్చినారండి? మనకి ఉప్పుగా ఉన్నారని దేవాదుడు చెప్పింది దేవుడే. ఆమె దేవునికి స్తోత్రం. భూమికి మనము దీపం వెలుగుగా ఉన్నామంట. క్రీస్తులో క్రొవ్వొత్తులాగా దేవాదుడు మనకు కరిగి ఈ భూలోకంలో సమస్తము దేవుని వాక్యంతో మనం నింపబడాలని, ఈ వాక్యంతో దేవాదుడు Matthew 5 లో చెప్పబడిన ఈ మాట మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యంతో దేవాదుడు నింపును గాక. సమాధానం మీకు కలుగును గాక. వెలుగుతో నెక్స్ట్ ఈ మార్చ్ 1st డే నుంచి భూలోకం అంతా దేవుని ప్రజలు నిలబడదురుగాక. భూలోక ప్రజల వాసులంతా దేవుని నామంలో దేవుని దైవ ఆత్మ రివైవల్ కార్యములు జరుగును గాక. ఎందుకంటే క్రైస్తవులకి అనేక మంది ఇది ఏం చేయాలని చూస్తున్నారు, మరణ గండము ఇవ్వాలని వాళ్ళు శాసనం రాసి తిరిగి అప్సైడ్ డౌన్ అయిపోను గాక. హామానులు మొత్తము యేసునామములో కాలిపోదురు గాక. ఆమేన్. యేసునామములో ఆశ్చర్యమైన అద్భుత దేవాదం కార్యం జరిగించును గాక. నా దీపం పారిపోయింది, అది ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. దేవాదిని మీకు దీవెనతో నింపును గాక. సమాధానం మీకు కలుగును గాక. వెలుగు మీకు కలుగును గాక. దీవెనతో దేవాది మిమ్మల్ని దీవించును గాక.